ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్న పొట్టు మినపప్పు. ప్రాపర్గా ఈ పొట్టు పోయేంత వరకు మనం క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసి పెట్టేసుకున్నాం పప్పుని. మోస్ట్లీ ఉన్న పొట్టు అంతా పోయింది. అక్కడక్కడ కొంచెం ఉంది, పర్లేదు అది ఉన్నా కూడా. ఒక 6 అవర్స్ సోక్ చేసుకున్న సింగిల్ పాలిష్డ్ రైస్. బ్యాటర్ రెడీ అయింది. మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను. నేను 1 కప్ పొట్టు మినపప్పుకి 1.5 కప్ సింగిల్ పాలిష్డ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ ఏది కుదిరితే అది వేసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పు, ఈ 3 వేసి బ్యాటర్ చేశాను. నేను రైస్ తక్కువ ఎందుకు వేసాను అంటే నేను 1 కప్పు రాగి ఫ్లోర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, అందుకని రైస్ తక్కువ వేసాను. మిక్స్ చేసేసాం, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 8 అవర్స్ పక్కకు పెట్టేద్దాం. చట్నీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. పల్లీలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, పుట్నాలు, 1 టీ స్పూన్ ధనియాలు, కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ సపరేట్గా, పల్లీలు సపరేట్గా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. పల్లీలు ప్యాన్లో ఉంచేసి మిగతా అన్నీ ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. దీంట్లో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేస్తున్నాను. ప్లెయిన్ వాటర్ కాకుండా ఈ చింతపండు నీళ్ళు యాడ్ చేద్దాం. ఉప్పు వేయడం మర్చిపోకండి. చట్నీ ఎలా వచ్చిందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, తాలింపు పెట్టకుండానే తినేయాలనిపిస్తుంది. బట్ ఆగుదాం, దోశలు వేసుకోవాలి కదా. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఫర్మెంట్ చేసిన దోశ పిండిలో కొంచెం వాటర్, లైట్గా ఉప్పు కలిపి రెడీగా పెట్టుకున్నాం. ప్యాన్ హీట్ ఎక్కుతుంది. అవ్వంగానే మనం పిజ్జా దోశ వేసుకుందాం. హెల్దీ పిజ్జా దోశ. క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ మీద డైరెక్ట్గా దోశలు వేసేయకూడదు. ఫస్ట్ లైట్గా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 3 to 4 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి హీట్ ఎక్కనివ్వాలి. ఆ తర్వాత పైన ఆయిల్ అంతా టిష్యూ పేపర్తో తుడిచేసుకుంటే దోశ వేయడానికి ప్యాన్ రెడీ. సోదాపి దోశ వేయరా అంటారా? వేస్తున్నా. సిమ్లో పెట్టుకున్నాం. కొంచెం పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూటు, దోశ మాడిపోయేలోపు ఘీ వేసేద్దాం. ఆనియన్, క్యాప్సికమ్, దీన్ని మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం పైన స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాం. బేస్ కొంచెం మందంగానే వేసుకోండి. మనం కారం ప్రియులం కదా, కొంచెం కారప్పొడి కూడా వేద్దాం. చూసారా మన చట్నీ తాలింపుతో ఎంత కలకల్లాడుతుందో. మన పిజ్జా దోశ కూడా రెడీ. మీరు ఈ మధ్య మరీ బరి తెగించేశారు గురువుగారు. మొన్న మిరపకాయ బజ్జీలు, ఈరోజు పిజ్జాలు.
మనలాంటి వాళ్ళు పిజ్జాలు తినొచ్చా? మన ఛానల్లో పెట్టొచ్చా? ఒరేయ్ చారీ, ఇది హెల్దీ పిజ్జారా? పెనం మీద వేడిగా ఉంటుంది కానీ నోట్లో భేషుగ్గా ఉంటుంది. నువ్వు కూడా ఒక పీస్ తిను. ఏమో గురువుగారు, మీకు ఈ మధ్య పిచ్చి బాగా ముదిరిపోయింది. ఫస్ట్ నార్మల్గా తిందాం. మ్మ్హ్మ్. ఒకటి తగ్గింది పుష్ప. ఏంటనుకుంటున్నారా? ఆరిగానో మనం కూడా వేద్దాం. ఆరిగానో కూడా పట్టుకొచ్చాం. అట్లుంటుంది మనతోని ముచ్చట. ఇప్పుడు ఒక బయట తిందాం. మ్మ్హ్మ్. టేస్ట్ సార్, టేస్ట్ అంతే. ఇప్పుడు దీని మీద మనం చేసుకున్న చట్నీ అలా పిజ్జా మీద చట్నీ ఏంట్రా పిచ్చి మొహమాడ అనుకుంటున్నారా? ఇదే మన మయోనీస్, ఇదే మన సాస్, ఇదే మన జామ్. బయట వర్షం పడుతుంది, వేడివేడిగా పిజ్జా అదుర్సు. ఈరోజు కుమ్మేయాలంతే.